Hello and hi friends, welcome back to KRISHNA'S TUTORIALS. Ela unnaru? So welcome to part 5A of Indian Constitution. So in this video I am going to explain you modes of acquiring and modes of losing Indian citizenship. So భారత పౌరసత్వాన్ని మనం పొందడానికి మరియు కోల్పోవడానికి ఎన్ని మోడ్స్ ఉన్నాయి, ఎన్ని విధాలుగా మనం భారత పౌరసత్వాన్ని పొందవచ్చు అండ్ కోల్పోవచ్చు అనేది ఈ వీడియోలో మాట్లాడతాను. సో ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ 2లో ఉన్న ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూడండి. సో ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో లెట్ us get started and look into the topic, that is modes of acquiring and modes of losing Indian citizenship. So first of all, modes of acquiring. So అందులో ఫస్ట్ మెథడ్ బై బర్త్. అండర్ సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, whoever is taking birth in India from 26th January 1950 to 1st July 1987 would automatically get Indian citizenship. సో ఇండియాలో జన్మించి ఉంటే చాలు ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్ దట్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాన్ ఇండియన్స్. సో అతని తల్లిదండ్రులు ఇండియన్స్ ఆర్ నాన్ ఇండియన్స్ సంబంధం లేదు, ఇండియాలో పుడితే. సో ఈ యొక్క టైం లైన్ మధ్యలో అలా ఉందన్నమాట. ఇండియాలో పుట్టినట్లయితే చాలు అతను ఇండియన్ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవచ్చు. అండ్ ద అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1986. సో 1986లో ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ని సవరించారు. సో అది చేంజ్ చేసింది. సో చేంజ్డ్ దిస్ ప్రొవిజన్ ఫ్రమ్ 1st July 1987 to 3rd December 2003 అండ్ ఇట్ సెడ్ దట్ పర్సన్స్ బర్త్ షుడ్ బీ ఇన్ ఇండియా. సో ఇండియాలో పుట్టుండాలి, ఫస్ట్ కండిషన్. యాజ్ వెల్ యాజ్ హిజ్ ఆర్ హర్ one parent should be an Indian to acquire Indian citizenship. సో వన్ పేరెంట్ అయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఇండియాలో పుట్టుండాలి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వన్ పేరెంట్ షుడ్ బి ఇండియన్. అండ్ in the year 2003, the Amendment Act of 2003 said that if anybody is taking birth in India after 3rd December 2003 will get Indian citizenship when his or her both parents or at least any one of the parent must be Indian. సో అతను ఇండియాలో పుట్టుండాలి, వన్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ బోత్ ద పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. సో అట్లీస్ట్ వన్ పేరెంట్ అయితే ఇండియన్ సిటిజన్షిప్ కలిగి ఉండాలి. అండ్ అదర్ పేరెంట్ ఇల్లీగల్ మైగ్రెంట్ అయ్యి ఉండకూడదు. సో మైగ్రెంట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇల్లీగల్ మైగ్రెంట్ అయితే అయ్యి ఉండకూడదు. దెన్ ద చైల్డ్ కెన్ అక్వైర్ ఇండియన్ సిటిజన్షిప్ అకార్డింగ్ టు సెక్షన్ 3. Next, section 4 by descent. Section 4 says that after 26th January 1950, whoever is taking birth outside India can also acquire Indian citizenship by the help of their descent. That is, his or her father is an Indian citizenship, they would get Indian citizenship. సో ఒక పర్సన్ ఇండియాలో పుట్టలేదు, అవుట్ సైడ్ ఇండియాలో పుట్టారు, వేరే కంట్రీలో పుట్టడం జరిగింది. బట్ అతని యొక్క ఫాదర్ ఇండియన్ సిటిజన్ అయి ఉన్నట్లయితే, సో అప్పుడు ఆ యొక్క చైల్డ్, ఆ జన్మించిన శిశువుకి ఇండియన్ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకునే అధికారం ఉంటుంది అండర్ సెక్షన్ 4 బై డిసెంట్. సో ఇది ఎప్పటి వరకు? దట్ ఆఫ్టర్ 1992 వరకు. సో ఆఫ్టర్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఇట్ ఎండెడ్ ద డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్. After this enactment, either father or mother being an Indian citizen, he or she could get Indian citizenship. So before 1992, father Indian citizenship అయి ఉండాలి, బట్ ఇక్కడ ఫాదర్ అయినా అయి ఉండొచ్చు ఆర్ మదర్ అయినా అయి ఉండొచ్చు. సో అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 తీసుకొచ్చినటువంటి చేంజ్ ఇది. ఆఫ్టర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2003, సో మళ్ళీ చేంజ్ అయింది, సవరించడం జరిగింది యాక్ట్ని. ద గవర్నమెంట్ పాస్డ్ అన్ ఆర్డర్ స్టేటింగ్ దట్ a child born shall not be an Indian merely because of his descent. సో కేవలం సంతతి ద్వారా మాత్రమే ఇండియన్ సిటిజన్షిప్ రాదు ఆఫ్టర్ 2003. సో ద గవర్నమెంట్ మ్యాండేటెడ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 1 year ఆఫ్ బర్త్. సో అవుట్ సైడ్ ఇండియాలో పుట్టినంత మాత్రాన ఒక ఇండియన్ సిటిజన్ కలిగి ఉన్న వ్యక్తులకి అవుట్ సైడ్ ఇండియాలో ఒక చైల్డ్ పుట్టినంత మాత్రాన ఆ చైల్డ్కి ఇండియన్ సిటిజన్షిప్ రాదు. బట్ విత్ ఇన్ 1 year ఆఫ్ బర్త్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో దెన్ ఇండియన్ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవచ్చు. ఇట్స్ టైమ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై ద గవర్నమెంట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. నెక్స్ట్, థర్డ్ వే ఆఫ్ అక్వైరింగ్ సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 5. టు వైడన్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్, సెక్షన్ 5 హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, విచ్ ఈస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, which specifies some people's categories, and it says that the particular categories of people want to submit an application to the central government
అండ్ దే కెన్ ఆల్సో బి రిజిస్టర్డ్ యాజ్ ఇండియన్ సిటిజన్స్. సో రిజిస్ట్రేషన్ పేరులోనే ఉంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఇండియన్ సిటిజన్గా. సో కొన్ని కేటగిరీస్ని మెన్షన్ చేసింది, చూద్దాం అవేంటో. సో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ ఆర్ దోస్ పీపుల్ whose birth or whose parents' birth took place in undivided India. సో అన్డివైడెడ్ ఇండియాలో ఏముంటుంది మనకి, ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, సో బ్రిటిష్ ఇండియా, ఆర్ ఆన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా విచ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఆఫ్టర్ 15th August 1947, దట్ ఈస్ లైక్ సిక్కిం అండ్ పాండిచ్చేరి were part of India after the independence. So these people will be persons of Indian origin. ఓకే, వీళ్ళని మనం పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ అని చెప్పేసి అంటాము. కేటగిరీస్ ఆఫ్ పిఐఓ. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, పీపుల్ హూ ఈజ్ రిజైడింగ్ ఇన్ ఇండియా సిన్స్ లాస్ట్ 7 years బిఫోర్ మేకింగ్ అన్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ హూ ఈజ్ రిజైడింగ్ అవుట్ సైడ్ ఇండియా, పర్సన్స్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఇండియన్ సిటిజన్స్, ద మైనర్ చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్, a person of full age and capacity who is residing in any Commonwealth country or in Republic of Ireland. Next, under naturalization, okay, one person can acquire Indian citizenship. And so section 6 deals with by naturalization, how one can acquire Indian citizenship. సో ఒకసారి చూడండి, ఒక పర్సన్ బై న్యాచురలైజేషన్ ఇండియన్ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవాలి అని అంటే, he should not be subject of any country where Indians are prevented for being a citizen. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీలో ఇండియన్స్ న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవడానికి ఆ కంట్రీ అనుమతించట్లేదు అనుకోండి. సో ఆ కంట్రీ దేశస్తులు ఇండియాలో కూడా న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ని అక్వైర్ చేసుకోలేరు. ఓకే, ఇఫ్ హీ ఆల్రెడీ అక్వైర్స్, సో ఇక్కడ హీ ఆర్ షీ already acquires other countries' citizenship, then he has to renounce that citizenship for acquiring Indian citizenship. సో వేరే కంట్రీలో ఆల్రెడీ సిటిజన్షిప్ కలిగి ఉంటే అతను దాన్ని వదులుకోవాలి, రినౌన్స్. He has either resided in India or been in government service for 12 months immediately preceding the date of application. అప్లికేషన్ చేసే 12 నెలల ముందు, ఓకే, అట్లీస్ట్ 12 months అతను ఇండియాలో రిసైడ్ అయినా అయి ఉండాలి, లేదా గవర్నమెంట్ సర్వీస్లో అయినా ఉండాలి. అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 14 years ప్రియర్ టు దీస్ 12 months. సో ఈ 12 months కంటే ముందు ఉన్నటువంటి 14 yearsలో he has either resided in India or been in government services for not less than 11 years. సో ఇది చాలా ఏమంటారు, క్రిటికల్ కండిషన్ అండి. సో ఇది చాలా సింపుల్గానే ఉంటాయి మిగతా అన్ని కండిషన్స్, బట్ ఇది ఒకటే చాలా ఏమంటారు లాజికల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. అంత ఈజీగా సిటిజన్షిప్ రాదు అని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 11 years ఉండాలి, ఓకే, ఇండియాలో. he should be of good character and he should have the adequate knowledge of a language specified in the English schedule. సో ఈ అన్ని కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలన్నమాట న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవాలి అని అంటే. సో 8th షెడ్యూల్లో మనకు యాజ్ ఆన్ డేట్ 22 లాంగ్వేజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాయి కదా. సో ఆ 22 లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ మీద అతనికి మంచి పట్టు ఉండాలి, అడిక్వేట్ నాలెడ్జ్ ఉండాలి. ఆఫ్టర్ దట్ ఇఫ్ హీ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద సర్టిఫికేట్ ఆఫ్ న్యాచురలైజేషన్ దెన్ హీ షుడ్ ఇంటెంట్ టు రిసైడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉండాలన్న ఇంటెన్షన్ అయితే ఉండాలి సర్టిఫికేట్ ఆఫ్ న్యాచురలైజేషన్ వచ్చిన తర్వాత. సో ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద అప్లికెంట్ హ్యాస్ రెండర్డ్ డిస్టింగ్యూష్డ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఫిలాసఫీ, ఆర్ట్, లిటరేచర్, వరల్డ్ పీస్ ఆర్ human progress generally, he may waive all or any of the above conditions for naturalization in his case. సో ఒకవేళ గవర్నమెంట్ అతన్ని ఒక డిస్టింగ్విష్డ్ సర్వీస్ ప్రొవైడర్గా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఫిలాసఫీ, ఆర్ట్, లిటరేచర్, వరల్డ్ పీస్ ఆర్ హ్యూమన్ ప్రోగ్రెస్ జనరల్లీ, సో అటువంటి ప్రతిభావంతులకు మాత్రం ఏదైనా కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చే అధికారం ఉంది అన్నమాట. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏ కండిషన్ లేకపోయినా సరే అతనికి సిటిజన్షిప్ ఇవ్వచ్చు, ఏదైనా ఒకటి లేదు అనుకున్నట్లయితే. ఒకవేళ అతను ఈ యొక్క ఫీల్డ్స్లో మంచి సర్వీసెస్ అందించినటువంటి ప్రతిభావంతుడు అయినట్లయితే. సో ఇది అండర్ 6 బై న్యాచురలైజేషన్ హౌ వన్ కెన్ అక్వైర్ ఇండియన్ సిటిజన్షిప్. దెన్ 5th మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఇండియన్ సిటిజన్షిప్,
దట్ ఈస్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సో ఒక భూభాగాన్ని భారతదేశం అవతల ఉన్నటువంటి ఒక భూభాగాన్ని భారతదేశంలో కలుపుకుంటే సో దాన్ని ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అనొచ్చు. సెక్షన్ 7 డీల్స్ విత్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సో ఆ యొక్క భారతదేశంలో కలుపుకున్నటువంటి భూభాగం ఉంటుంది కదా, సో ఆ భూభాగంలో నివసించే పౌరులు, సిటిజన్స్ అందరూ కూడా ఇండియన్ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సిక్కిం అండ్ పాండిచ్చేరి. ఓకే, సిక్కిం అండ్ పాండిచ్చేరి మీరు ఇక్కడ కూడా చూసారు. సిక్కిం అండ్ పాండిచ్చేరి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్స్ కిందకే వస్తారు వాళ్ళు కూడా. దెన్ మోడ్స్ ఆఫ్ లూజింగ్ సిటిజన్షిప్. renunciation of citizenship, section 8. If any citizen of India of full age and capacity makes in the prescribed manner a declaration renouncing his Indian citizenship, the declaration shall be registered by the prescribed authority, and upon such registration that person shall cease to be citizen of India, provided that if any such declaration is made during any war in which India may be engaged, registration thereof shall be withheld until the central government otherwise directs. సో ఇక్కడ సో స్వతహా అతను ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేస్తున్నాను, నాకు ఇండియన్ షిప్ వద్దు అని ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అది కంప్లీట్ అయిపోయిందంటే అతను ఇండియన్ సిటిజన్ అవ్వడు. సో భారతదేశం అతన్ని ఇండియాలో ఉంచుకోదు, లైక్ ఇండియా అతన్ని వెళ్ళిపోమని చెప్పేసి అనొచ్చు. బికాస్ హీ ఈజ్ నో మోర్ ఇండియన్ సిటిజన్. అండ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది వార్ టైంలో అయితే చెయ్యరు మ్యాక్సిమం. ఎందుకంటే అతను వార్ టైంలో ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్నాడు అంటే లైక్ అతను మన యొక్క శత్రు దేశంతో ఎనిమీ కంట్రీతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎనిమీ కంట్రీ కూడా మా దగ్గర వచ్చి సిటిజన్షిప్ తీసుకోండి అని అవకాశాలు చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. లైక్ సంథింగ్ లైక్ దట్ అండి. సో అలా ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో డ్యూరింగ్ ఎనీ వార్, ఆ వార్లో ఇండియా కూడా ఉండాలన్నమాట. సో అప్పుడు ఆ యొక్క రిజిస్ట్రేషన్ విత్ హెల్డ్ చేయొచ్చు అంటిల్ ద సెంట్రల్ గవర్నమెంట్ అదర్వైజ్ డైరెక్ట్స్. వేర్ ఏ పర్సన్ సీజెస్ టు బీ సిటిజన్ ఆఫ్ ఇండియా అండర్ సబ్సెక్షన్ 1. సో దీని ప్రకారం ఒక పర్సన్ ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోయినట్లయితే ఎవ్రీ మైనర్ చైల్డ్ ఆఫ్ దట్ పర్సన్ షెల్ దేర్ అపాన్ సీజెస్ టు బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో అతనికి లేదా ఆమెకి చిల్డ్రన్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్షిప్ని కోల్పోవడం జరుగుతుంది. బట్ ఆ యొక్క చిల్డ్రన్స్ విత్ ఇన్ 1 year ఆఫ్టర్ అటైనింగ్ ఫుల్ ఏజ్. సో వాళ్ళకి ఫుల్ ఏజ్ వచ్చిన తర్వాత they can make a declaration in the prescribed form and manner that he wishes to resume Indian citizenship and shall thereupon again become సిటిజన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి ఫుల్ ఏజ్ అండ్ కెపాసిటీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ని రెజ్యూమ్ చేసుకోవాలనుకుంటే దే కెన్ డూ ఇట్ బై మేకింగ్ ఎ డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అండ్ మేనర్. నెక్స్ట్ రినౌన్సియేషన్ ఆఫ్ సిటిజన్షిప్, సెక్షన్ 9. టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్, ఇది రినౌన్సియేషన్ కాదు, టర్మినేషన్. సో కరెక్ట్ చేసుకోండి, ఇది రినౌన్సియేషన్, ఇది టర్మినేషన్. సో టర్మినేషన్, సెక్షన్ 9. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ బై న్యాచురలైజేషన్, రిజిస్ట్రేషన్, అదర్వైజ్ వాలంటరీలీ అక్వైర్స్ ఆర్ హ్యాస్ ఎనీ టైమ్ బిట్వీన్ ద 26th Jan 1950 and the commencement of this act voluntarily acquired the citizenship of another country shall upon such acquisition or the case may be such commencement cease to be a citizen of India. సింపుల్గా వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ అక్వైర్ చేసుకుంటే ఇండియన్ కంట్రీ సిటిజన్షిప్ సీజ్ అయిపోతుంది అని చెప్పేసి అర్థం. Provided that nothing in this subsection shall apply to citizen of India who during any war in which India may be engaged voluntarily acquires the citizenship of another country until the central government otherwise directs. సో వార్ టైంలో మాత్రం ఎగ్జామ్షన్ అనేది ఉంది. సో వార్ టైంలో ఒక పర్సన్ వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ అక్వైర్ చేసుకున్నప్పటికీ సో అదని ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇంకా పూర్తిగా తొలగించారు. సో లైక్ శత్రు దేశాలతో చేతులు కలపకుండా ఉండడానికి ఇటువంటి ఎగ్జామ్షన్స్ అయితే యాడ్ చేస్తుంటారు. నెక్స్ట్, ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఎరైజెస్ యాజ్ టు వెదర్, వెన్ ఆర్ హౌ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా has acquired citizenship of another country, it shall be determined by such authority in such manner and having regard to such rules of evidence as may be prescribed in this behalf. సో ఎవరు ఎప్పుడు వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ అక్వైర్ చేసుకున్నాలో డిటర్మైన్ చేయాలంటే సో దానికి సంబంధించినటువంటి కొంచెం
పద్ధతి అయితే ఉంటుంది. సో ఆ ప్రిస్క్రైబ్డ్ మేనర్లో ఆ యొక్క రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారము దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ 5 రిమూవ్ ఇట్. దెన్ ఇది 3 అండి. ఓకే, సో ఇది కూడా రినౌన్సియేషన్ కాదండి. సో ఇది కొట్టేయండి. డిప్రైవేషన్. సో డిప్రైవేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అండర్ సెక్షన్ 10. Deprivation is a compulsory termination of citizenship of India. A citizen of India by naturalization, registration, domicile and residence may be deprived of his citizenship by an order of the central government if it is satisfied that the citizen has obtained the citizenship by means of fraud, false representation, concealment of any material fact. The citizen has shown disloyalty to the Constitution of India. The citizen has unlawfully traded or communicated with the enemy during a war. సో అర్థమవుతుంది కదండి, సింపుల్ ఇంగ్లీష్లో ఉంది. సో దీనికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. ద సిటిజన్ హ్యాస్ వితిన్ 5 years ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆర్ naturalization been imprisoned in any country for 2 years. The citizen has been ordinarily resident out of India for 7 years continuously. సో ఈ యొక్క పాయింట్ ఏం చెప్తుందంటే, న్యాచురలైజేషన్ ద్వారా ఇండియా సిటిజన్షిప్ పొందిన వితిన్ 5 yearsలో ఏదైనా 2 yearsలో వేరే కంట్రీలో అతనికి ఇంప్రిజన్మెంట్ వేస్తే, వేరే కంట్రీలో అతన్ని ఇంప్రిజన్ చేస్తే అప్పుడు కూడా అతని ఇండియన్ సిటిజన్షిప్ డిప్రైవ్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. కమ్యూనిటీ ట్యాబ్లో మాక్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి పోస్టర్ అయితే ఉంది. సో ఒకసారి అందరూ కూడా దాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ వీడియోని ముగిస్తున్నాను. స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్.